హలో గైస్, ఈ రోజైతే నేను విజయవాడ వెళ్దామని చెప్పేసి మా వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. చూస్తున్నారు కదా, టికెట్ తీసుకున్నాము. వెళ్ళి చూస్తే ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, జనరల్ అన్నమాట. అలాగైతే ఒక స్లీప్ అయితే వేసాను. లైఫ్ చూడబోతుకి 2:30 అయిపోయింది. ఇంచుమించు విజయవాడ దగ్గరలోకి అయితే వస్తాము. అలా విజయవాడలోకి అయితే దిగేసాము. దగ్గరనే చూస్తున్నారు కదా, ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అన్నమాట. స్టేషన్ నుంచి ర్యాపిడ్ బుక్ చేసుకొని నదికి అయితే వెళ్ళిపోయాను నేను. నదిలో చూస్తున్నారు కదా, అప్పటికే ఫుల్ రష్ ఉంది. వాళ్ళని ఎలాగో దాటుకొని నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. చూస్తున్నారు కదా, తీరు కూడా ఆడలేదు ఇంకానా. దారిలో చూడండి, ఎవరు కూడా లేరు. ఇదే మన ఇంద్రకీలాద్రి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. డాక్సిడెంట్ చాలా మంది కింద నుంచి స్టెప్స్ ఉందా చూడండి. ఇంకా గేట్లు అసలు ఇంకా తీయలేదు. గేట్లు తీయగానైతే మనం పరిగెట్టుకుంటూ అయితే అమ్మవారిని చూడడానికి గబగబా అనుకుంటా స్టెప్స్ కుంటా వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయ్యింది. చూస్తున్నారు కదా, ఫోన్లు ఎలా లేవన్నారు. ఏదో సీక్రెట్గా వీడియో తీశాను మీకోసమని. చూడండి, దారిలో అయితే మనకి 2 ఫాలోవర్స్ అయితే పరిచయం అయ్యారు. చూడండి, హాయ్ చెప్పినాడు. అతను ఇది వచ్చిన కుర్రోడు ఒకడు. మళ్ళీ తునికైతే టికెట్ తీసుకొని మళ్ళీ నేను ట్రైన్లో అయితే మాత్రం ఇంటికైతే వచ్చేసాను గైస్. చూడండి, అమ్మవారి దయ వల్ల నాకు సీట్ అయితే మళ్ళీ ఖాళీగా దొరికింది గైస్. ట్రైన్లో సీట్లు. ఇంకా బాయ్.